వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కూడా అద్దరిపోయే భారీ శుభవార్తలు అయితే వచ్చేసాయండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కూడా మరి ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరి కోసం కూడా ఏపీ ప్రభుత్వం 3 భారీ శుభవార్తలు అయితే చెప్పబోతోందనమాట. ఇవి ఎవరు ఊహించిన శుభవార్తలను అయితే తీసుకోవడం జరిగిందండి. మరి ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి పథకాలు కానివ్వండి, చేయబోయే పథకాలు కానివ్వండి, అదేవిధంగా రేషన్ కార్డు ద్వారా వచ్చేటటువంటి రేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం మనకి రేషన్ కార్డుని ఆధారంగా చేసుకుని పంపిణీ చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. మనకు పంపిణీ చేస్తుందండి ఏపీ ప్రభుత్వం. మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా ఊహించని విధంగా మరొకసారి 3 శుభవార్తలు అయితే చెప్పింది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి దీని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారి అందరికీ కూడా మరింత మేలు చేయబోతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అమలు చేస్తూ ఉన్నారండి. మరి అనేక పథకాలు అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా, ప్రతి రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలందరికీ కూడా మరొకసారి ఈ 3 పథకాల ద్వారా డబ్బులను అయితే అకౌంట్లోకి వేసేందుకు ఒక అప్డేట్ అయితే తీసుకోవడం జరిగింది. మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ఏ విధమైనటువంటి పథకాలను ప్రకటించింది, ఆ 3 శుభవార్తలు ఏంటి, దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి, దీంతో పాటుగా ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ అనేవి కలిగి ఉండాలి అన్న పూర్తి సమాచారం ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలా చేస్తేనే మీకు వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. దీంతో పాటుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీరు యాక్టివ్లో ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. మన ఛానల్లో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను మీకు అందజేస్తూ ఉంటానండి. దీంతో పాటుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా పలు రకాల పథకాలను అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఈ పథకాలపైన అవేర్నెస్ కానివ్వండి, ఎప్పుడు ఏ పథకం ఎలా అమలు అవుతుంది, దానికి కావాల్సిన విధి విధానాలు ఏంటి, సర్టిఫికేట్స్ ఏంటి, ఇవన్నీ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఇలా అయితే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుందన్నమాట. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భారీ శుభవార్త ఏంటనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము. ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేది తీసుకొచ్చిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డుల ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు తీసుకోవడం అయితే జరిగిందండి. దీంతో పాటుగా రేషన్ కార్డులో ఎప్పుడూ లేని విధంగా పెను మార్పునైతే తీసుకోవడం అయితే జరిగిందనమాట. గతంలో చాలామంది కొత్త రేషన్ కార్డు కోసం అన్ని రకాల అర్హతలు ఉండి చాలా కాలం రేషన్ కార్డు రాక చాలామంది ఎంతో సఫర్ అవ్వడం కూడా జరిగిందండి. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఏమని అమలు కావాలి అన్నా కానీ ఖచ్చితంగా మనం ఈ యొక్క రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట. దీంతో పాటుగా కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు, అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇలాగా చాలామంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. దీంతో పాటుగా రేషన్ కార్డులు తప్పులు ఉంటే సవరించుకోవాలని చెప్పేసి చూసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట. గత ప్రభుత్వం నుంచి కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకొని రేషన్ కార్డులు రాక చాలా ఇబ్బందులు పడి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా సంక్షేమ పథకాలు అనేవి అమలు కాక చాలామంది ఇబ్బంది పడిన వారు కూడా ఉన్నారండి. అలాంటి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని రకాల అర్హతలు ఉండి ఎప్పుడంటే అప్పుడు రేషన్ కార్డు అప్లై చేసుకునే విధంగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న తర్వాత 20 రోజుల్లోనే రేషన్ కార్డు అనేది శాంక్షన్ అయ్యి 20 రోజుల్లోనే రేషన్ కార్డు అనేది వచ్చే విధంగా మరి పలు మార్పులు అయితే తీసుకోవడం అయితే జరిగింది. దీంతో పాటుగా రేషన్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా కానీ వెంటనే చేసుకునే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం మరి యొక్క మార్పునైతే తీసుకోవడమే జరిగిందనమాట. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా, ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇక రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందుతూ ఉన్నారండి. మరి అదే తరహాలో మరొకసారి ఈ యొక్క 3 పథకాలను మరొకసారి విడుదల చేసి, అంటే ముఖ్యంగా రేషన్ కార్డు ఉంటేనే ఈ 3 పథకాలకి మీరు అప్లై చేసుకోగలుగుతారండి. మరి 3 పథకాలకు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మొట్టమొదటిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా
కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే ప్రభుత్వం తీసుకురాబోతోంది. మొట్టమొదటిగా ఈ నెల 28వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతోందండి. ఈ మీటింగ్‌లో నిర్ణయం తీసుకొని ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతోందనమాట. మరి కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గనక అవకాశం ఇస్తే దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండాలి. ఈ కొత్త పెన్షన్స్‌కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గనక ఖచ్చితంగా మీరు రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. మరి కొత్త పెన్షన్ల అవకాశం లేకపోవడం వల్ల దాదాపుగా కొన్ని లక్షల మంది అర్హతలు ఉండి కూడా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా ఈ నెల 28వ తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఒక కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు అనేవి తీసుకోవడం మొదలు పెడతామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్కి అవకాశం లేక వృద్ధులు కానివ్వండి, మిగిలిన అన్ని కేటగిరీలకు చెందిన వారందరూ కూడా తీవ్ర స్థాయిలో మన పెన్షన్దారులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 4 కేటగిరీల పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అందులో 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షన్ అనమాట. ఈ 4 కేటగిరీల పెన్షన్కి కూడా మీరు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది. మరి పెన్షన్లకి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలండి. ఈ రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ కోసం అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. లేకపోతే అప్లై చేసుకోలేరు. కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఒకవేళ ఇంకా మీకు రేషన్ కార్డు లేకుండా ఉంటే కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందనమాట. ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు అప్లై చేసుకునే అవకాశం కూడా మనకు ఉంది కాబట్టి ఎవరికైనా కొత్తగా ఇంకా రేషన్ కార్డు తీసుకోకుండా ఉంటే కనుక ఖచ్చితంగా రేషన్ కార్డుకి అప్లై చేసుకుని రేషన్ కార్డు వచ్చిన తర్వాత అప్పుడు మీరు కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల అర్హతలు ఉండి ఇప్పటికే చాలామంది పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. ఈ నెల 28వ తర్వాత కొత్త పెన్షన్స్కి వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, చేనేత పెన్షన్లు కూడా ప్రభుత్వం దీంతో పాటుగా వికలాంగ పెన్షన్స్ కోసం కూడా ప్రభుత్వం దరఖాస్తులు అయితే తీసుకోబోతోంది. ప్రస్తుతానికైతే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త కనుక మరణిస్తే కనుక ఆ పెన్షన్ని భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం అయితే స్పౌజ్ పెన్షన్ అనే ఆప్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఈ ఆప్షన్ కింద దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారండి. మరి స్పౌజ్ పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా కూడా మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక రెండో పథకంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా తప్పనిసరి అనమాట. ఇక రెండో పథకంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఇక్కడ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయల చొప్పున ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క పథకాన్ని 1,500 రూపాయల పథకాన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో చాలాసార్లు ప్రారంభిస్తామని చెప్పేసి వాయిదాలు వేయడం జరిగిందండి. కొన్ని రకాల కారణాల వల్ల ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే వాయిదా వేయడం జరిగింది. ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల 1,500 రూపాయలు అందించాలని చెప్పేసి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మరి ఈ పథకానికి కూడా రేషన్ కార్డు అనేది చాలా చాలా మ్యాండేటరీ అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 28వ తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకం గురించి కూడా ఆయన చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక ఒక్కొక్క మహిళకి కూడా ప్రతి నెల 1,500 రూపాయలు అందించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క పథకానికి కనుక మీరు అప్లై చేసుకుంటే ప్రతి నెల కూడా మీకు 1,500 రూపాయలు డైరెక్ట్గా వచ్చి బ్యాంకులో పడతాయండి. ప్రతి నెల 1,500 రూపాయలు అంటే నెలకి సంవత్సరానికి 18,000 రూపాయలు అనమాట. కాబట్టి ఈ యొక్క పథకం అమలుపైన ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు అనేది ప్రారంభించిందండి. ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే మహిళలు ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట. కాబట్టి రేషన్ కార్డు ఉందా లేదా అని చెప్పి రేషన్ కార్డు ఉంటేనే మరి ఏ పథకానికైనా మీరు ఎలిజిబిలిటీ అవుతారండి. రేషన్ కార్డు తీసుకోవడమే కాకుండా రేషన్ కార్డుకి కేవైసీ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకుని వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట. మహిళలందరికీ కూడా ప్రతి నెల 1,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఎవరికైనా రేషన్ కార్డు లేకుండా ఉంటే కనుక వెంటనే మీరు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి. అదేవిధంగా కేవైసీలు, ఎన్పిసిఐ లింకింగ్లు కూడా లేకుండా ఉంటే వెంటనే చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇవన్నీ ఉంటేనే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఉంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. రేషన్ కార్డు ఉంటేనే మనకు అన్ని పథకాలు వర్తిస్తాయండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి నెల
రేషన్ కూడా వస్తుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుని వీటన్నిటి ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే కనుక కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట. ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అయితే పేద మరియు మధ్యతరగతి వారికి కోసం తీసుకురావడం అయితే జరిగిందనమాట. కాబట్టి పెన్షన్స్ రావాలన్నా మరి సూపర్ 6 పథకాల్లో ఏ పథకం రావాలి అన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి శుభవార్త అయితే తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఇక రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి 3వ విడత డబ్బులైతే అందించబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మనకి 4,000 రూపాయలు అయితే అందించబోతోందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాల్లోకి ఈ యొక్క 3వ విడత డబ్బులు ప్రభుత్వం వేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. మరి ఈ పథకానికి సంబంధించి కూడా నిధులను ఈ నెల 28వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభవ 3వ విడత డబ్బులు ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందండి. ఇందులో రాష్ట్రం వాటాగా 4,000 రూపాయలు ఉంటే కేంద్రం వాటాగా 2,000 రూపాయలు అయితే ఉంటాయన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్నా కూడా సిద్ధంగా ఉండాలండి. ఎందుకంటే మీకు అన్నదాత సుఖీభవ 3వ విడత డబ్బులు అయితే రాబోతున్నాయి. అయితే మనకి పీఎం కిసాన్ నుంచి కూడా డబ్బులు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పెంచుతాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ప్రధానమంత్రి మోదీ గారు ఒక 6,000 రూపాయలు పెంచితే కనుక 10,000 రూపాయలు చేస్తే కనుక ఈసారి 6,000 రూపాయల వరకు 3వ విడత డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రావాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రావాలన్నా కానీ ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. కాబట్టి ఇంకా ఎవరికైనా కనుక రేషన్ కార్డు లేకపోతే వెంటనే మీరు అప్లై చేసుకోవాలండి. ఇదివరకట్లాగా మనకి రేషన్ కార్డు కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు. మన దగ్గర అన్ని రకాల అర్హతలు ఉండి రేషన్ కార్డు లేకపోతే వెంటనే అప్లై చేసుకునే విధానాన్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం వెంటనే మీరు ఈ యొక్క పథకాలకి సంబంధించి రేషన్ కార్డుకి కావాలంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి. మరి తాజాగా నేను చెప్పినటువంటి ఈ 3 పథకాలు రేషన్ కార్డుదారులందరికీ కూడా అన్నదాత సుఖీభవ మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం అదేవిధంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూసే వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఈ నెల 28వ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో చర్చించి అధికారులతోటి మధ్యవర్గ సమావేశం అనంతరం దీనిపైన పూర్తి క్లారిటీ అయితే రాబోతోందండి. ఇప్పటికీ ఒక పథకాలకి సంబంధించి బడ్జెట్లో డబ్బులు కూడా కేటాయించడం కూడా జరిగిందనమాట. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండి వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉండండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.